హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక నీటి పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఈ కర్ణాటక నీటి పీజీ కౌన్సిలింగ్ కి ఎవరు లోకల్ స్టూడెంట్స్, అలాగే ఎవరు నాన్ లోకల్ కేటగిరీ క్రింద వస్తారు అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ క్రైటీరియా గురించి, దాంతోపాటు ఎలిజిబిలిటీ క్లాజెస్ అంటే స్టూడెంట్ యొక్క స్టడీని బేస్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ క్లాస్ కింద వస్తారు అనేది, సో దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్, రిజిస్ట్రేషన్ ఫీ, దాంతో పాటుగా సర్వీస్ బాండ్, ఈ టాపిక్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ కేఈఏ అప్లికేషన్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ అక్టోబర్ 5 అప్ టు 6 PM అన్నారు. అంటే 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మీకు టైం ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. కర్ణాటక కౌన్సిలింగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ సీట్స్, ప్రైవేట్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్, అదర్ సీట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ సీట్స్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నారు. కంపల్సరీ గవర్నమెంట్ సీట్ పొందాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. స్టడీడ్ అండ్ పాస్ట్ MBBS/BDS అన్నారు. అంటే ఇది MDS కి కూడా కలిపి ఇన్స్ట్రక్షన్ బులెటిన్ రిలీజ్ చేశారు కాబట్టి రెండింటిని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. అందుకని నేను ఇక్కడ ఉంచాను, తీసివేయలేదు. ఎందుకంటే MDS చదివే వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో. సో తప్పనిసరిగా స్టూడెంట్ కర్ణాటక స్టేట్ లో MBBS చదివి పాస్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్ కూడా గవర్నమెంట్ సీట్స్ కూడా ఎలిజిబుల్లే. నెక్స్ట్ అంటే ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ ఎవరైనా కర్ణాటక స్టేట్ లో MBBS చదివితే వాళ్ళు కూడా గవర్నమెంట్ సీట్స్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా MBBS ఒకవేళ వేరే రాష్ట్రంలో చదివినా స్టూడెంట్ కర్ణాటక స్టేట్ లో కానీ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అంటే టోటల్ గా 12 ఇయర్స్ ఉంటుంది. ఆ 12 ఇయర్స్ లో కనీసం 10 సంవత్సరాలు కానీ కర్ణాటక స్టేట్ లో చదివుండి 10th క్లాసు లేదా 12th స్టాండర్డ్ మాత్రం ఖచ్చితంగా కర్ణాటక స్టేట్ లో చదివి పాస్ అయి ఉంటే ఆ స్టూడెంట్ కూడా ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మరి ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు కనీసం 10 సంవత్సరాలు చదివితే చాలు అన్నారు కదా. అక్కడ మీరు కౌంట్ చేసేటప్పుడు ఇయర్స్ ని సపోజ్ స్టూడెంట్ ఒకవేళ 10th క్లాస్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఫెయిల్ అయ్యి 2 times రాశాడు ఎగ్జామ్ అంటే 1 year బ్రేక్ వచ్చింది. అలాంటప్పుడు ఆ ఇయర్ ని కౌంట్ చేయము అని చెప్తున్నారు. అంటే కేవలము ఒక క్లాసు ఒక సంవత్సరంలోనే పాస్ అవ్వాలి స్టూడెంట్. ఒక సంవత్సరం కంటే ఎక్కువ సంవత్సరాలు చదివి పాస్ అయితే ఆ క్లాస్ని కన్సిడరేషన్ కింద తీసుకోము అని చెప్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే చిల్డ్రన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది రూల్ మీన్స్ న్యాచురల్ బర్న్ సన్ డాటర్ అండ్ నాట్ అడాప్టెడ్ సన్ డాటర్ అండ్ నాట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అంటున్నారు. అంటే కేవలము సొంత తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితేనే అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్స్ కి అక్కడ కేటగిరీలో లభించేటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. అంతేగాని అడాప్టెడ్ చిల్డ్రన్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఉండుంటే దాన్ని బేస్ చేసుకుని అయితే మీకు ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఇవ్వరు అని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండి కర్ణాటక అవుట్ సైడ్ MBBS చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్లే అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో ఎలిజిబిలిటీ లేదు వీళ్ళకి, బట్ కర్ణాటక స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికైతే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్లాజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ క్లాజ్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి స్టూడెంట్ తప్పనిసరిగా. అలాగే MBBS కర్ణాటక స్టేట్ లో చదివుంటేనే అప్పుడు మాత్రమే ఏ క్లాస్ క్రిందకు వస్తారు. సెకండ్ క్లాజ్ B క్లాజ్ ఏంటంటే స్టూడెంట్ MBBS కర్ణాటక స్టేట్ లో పాస్ అయి ఉండాలి. 10 years అంటే ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ మధ్యలో 10 years కర్ణాటక స్టేట్ లో చదువుంటే అప్పుడు ఈ స్టూడెంట్ B క్లాస్ క్రిందకి వస్తారు. అంటే దీన్ని బట్టి రిజర్వేషన్స్ వర్తిస్తాయి వాళ్ళకి. అర్థమైంది కదా. అలాగే C క్లాసు ఒకవేళ స్టూడెంట్ కానీ MBBS కర్ణాటకలో కాకుండా అవుట్ సైడ్ కర్ణాటక చదివి ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ మధ్యలో 10 సంవత్సరాలు కానీ కర్ణాటకలో చదువుంటే వాళ్ళు C క్లాస్ క్రిందకు వస్తారు. అలాగే Y క్లాస్ ఎవరికి అంటే అసలు కర్ణాటకలో MBBS చేయకుండా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా
ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి క్లాస్ వై క్లాస్. అంటే ఏపీ, తెలంగాణ స్టేటు లేదా వేరే ఏ ఇతర రాష్ట్రాల్లోనైనా సరే ఎంబీబీఎస్ చదువుంటే మీరు కర్ణాటకలో పార్టిసిపేట్ చేయాలి అంటే వై క్లాస్లోనే మాత్రమే మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ ప్రైవేట్ సీట్స్ అన్నారు. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయండి. అంటే బిఎన్సి క్లాసెస్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జిఎంపీ కేటగిరీలో సీట్స్ పొందొచ్చు. అలాగే ఓపీఎన్. ఓపీఎన్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండి ఎంబీబీఎస్ జస్ట్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళందరూ కూడా ఓపీఎన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఫర్ రిలీజియస్ మైనారిటీ అన్నారు. రిలీజియస్ మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయండి అక్కడ. కాబట్టి అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ ఆఫ్ కర్ణాటక అండ్ నాన్ కర్ణాటక, అలాగే ముస్లిం మైనారిటీ ఆఫ్ కర్ణాటక అండ్ నాన్ కర్ణాటక అన్నారు. సో ఈ 2 క్లాసెస్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ కేటగిరీలో తీసుకునేటువంటి అవకాశం ఉంది సీట్స్. అయితే కర్ణాటక రిలీజియస్ మైనారిటీ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామంటున్నారు. ఆ తర్వాత నాన్ కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే లింగ్విస్టిక్ మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎవరైతే కర్ణాటకలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క మదర్ టంగ్ కానీ తమిళ్, తెలుగు, కొడవ, తులు ఈ లాంగ్వేజెస్ లో వాళ్ళ యొక్క మదర్ టంగ్ ఉండుంటే ఆ స్టూడెంట్స్ లింగ్విస్టిక్ మైనారిటీ రిజర్వేషన్ లో సీటు పొందే అవకాశం లభిస్తుంది అంటున్నారు. అంతేకాదు ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ స్టడీడ్ ఇన్ పాస్ట్ ఇన్ 1 or more గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ 1st to 12th స్టాండర్డ్ అంటున్నారు. అంటే కంపల్సరీ కర్ణాటక రాష్ట్రంలో 1st to 12th స్టాండర్డ్ మధ్యలో 10 సంవత్సరాలు చదివి పాస్ అయ్యుండి ఈ లింగ్విస్టిక్ మైనారిటీ రిజర్వేషన్ కలిగి ఉంటే ఈ కోటాలో సీటు పొందే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. క్లియర్? సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉందండి. దానికి సంబంధించి కూడా ఇక్కడ 4 కేటగిరీస్ లో సీట్స్ పొందే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ కేటగిరీ ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ రిలీజియస్ నన్స్ విత్ ఎస్జేఎంసి అప్రూవ్డ్ 2-year రూరల్ సర్వీస్, ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. సెకండ్ కేటగిరీ వచ్చి ఎస్జేఎంసి అలుమ్ని విత్ ఎస్జేఎంసి అప్రూవ్డ్ 2-year రూరల్ సర్వీస్. అంటే ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్ రూరల్ సర్వీస్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ లో సీటు పొందే అవకాశం ఉంటుంది. అలాగే థర్డ్ కేటగిరీ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్ కి కూడా స్పాన్సరింగ్ ఉంటుంది. ఆ స్పాన్సర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్రైటీరియా 3 క్రిందకు వస్తారు. అలాగే జనరల్ ఓపెన్ మెరిట్ అన్నారు. జనరల్ ఓపెన్ మెరిట్ అంటే అసలు సెయింట్ జాన్స్ లో ఎంబీబీఎస్ చేయకపోయినా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ జనరల్ ఓపెన్ మెరిట్ క్రింద వస్తారు. వీళ్ళు కేటగిరీ 4. ఎలిజిబిలిటీ ఫర్ అదర్ సీట్స్ అన్నారు. అదర్ సీట్స్ అంటే క్యూ కేటగిరీ క్రిందకు వస్తారు. డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ లేదా అదర్ స్టేట్స్ లో కానీ ఎక్కడ చదివినా సరే వాళ్ళందరూ ఇక్కడ అదర్ సీట్స్ కూడా పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసీఐ అండ్ ఫారిన్ నేషనల్స్ అయితే ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు ఈ కేటగిరీలో సీట్స్ పొందడానికి. క్లియర్? అంతేకాదండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇక్కడ ఇచ్చారు. నాన్ కర్ణాటక స్టూడెంట్స్కి అయితే 4,000 రూపాయలండి. కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్ చదివినా లేదా కర్ణాటక స్టేట్ లో ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ మధ్యలో 10 years చదివినా వాళ్ళందరికీ కూడా 750 రూపాయలు లేదా 1,500 రూపాయలు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీస్ అండి. ఒకవేళ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ కర్ణాటక స్టేట్ లో చదివితే వాళ్ళందరూ జనరల్ కేటగిరీ కింద వస్తారు. ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ అయ్యుంటే ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ మధ్యలో 10 సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలో చదువుంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకునే స్టూడెంట్స్ 7,000 రూపాయలు మీరు పే చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. అయితే కర్ణాటక స్టేట్ లో కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా అనేది సపరేట్ అప్లికేషన్ ఏమీ ఉండదు, గుర్తుంచుకోండి. ఒకటే అప్లికేషన్ ఉంటుంది. రెండింటికి కలిపి ఒకటే అప్లికేషన్, ఒకటే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు కర్ణాటకలో మీరు పీజీ చేయబోతూ ఉన్నారో లేదా డిప్లొమా డిఎన్బి చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అక్కడ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా సర్వీస్ బాండ్ ఉందండి మీకు. నాన్ సర్వీస్ కోటాలో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా 3 years అంటే మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years చేయాలి. ఒకవేళ బ్రేక్ చేయాలి బాండ్ అనుకుంటే 50 lakhs పెనాల్టీ కట్టాలి అని చెప్తున్నారు. అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 years వర్క్ చేయాలి అని చెప్తున్నారు కర్ణాటక స్టేట్ లోనే. వాళ్ళు ఒకవేళ బ్రేక్ చేయాలి అంటే 25 lakhs పెనాల్టీ కట్టి
బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే గ్రూప్లో జాయిన్ అయితే మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.